హాయ్ అండి, మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మినప జంతికలు చేస్తున్నానండి. మినప జంతికలకి ఒక డబ్బా మినపప్పుకి 7 డబ్బాలు బియ్యం, లేదంటే కొంతమంది 6 డబ్బాలు కూడా పోసుకుంటారు. ఎట్లయినా పర్లేదు, వస్తాయి చక్కగా. దాంట్లో కాచిన నూనె కానీ లేదంటే వెన్న ఉంటే వెన్నతోటి కూడా పొడిపిండిలో వేసి పిసికి బాగా మనకు కావాల్సిన ఎండు కారం ఎవరి ఇష్టం వచ్చినది వాళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు కారం వాళ్ళకి సరిపడినంత వేసుకోవచ్చండి, అది చెప్పేది ఏం లేదు. బాగా నేనైతే ఉప్పు కారం తర్వాత వాము బాగా వేస్తానండి, ఎందుకంటే జీర్ణం అవుతుంది, హాయిగా ఉంటుంది, అరుగుదలకు కూడా మంచిది వాము. వేసి వేడి నీళ్ళు పోసి మనం జంతికల పిండి తయారు చేసుకొని అదిగోండి జంతిక వేశారు. నూనె కూడా జంతిక సరిపడే వేస్తానండి. పెద్ద జంతిక ఫస్ట్ పెద్ద జంతికలు వేసుకుంటాం కదా, దానికి సరిపడే నూనె వేసుకుంటే తర్వాత తగ్గినా కూడా దానికి తగ్గట్టుగా చిన్న చిన్న జంతికలు వేసుకొని మొత్తానికి పూర్తి చేసేస్తానండి. మిగిలిన నూనె ఏదైనా కొంచెమే మిగులుతుంది సామాన్యంగా, మిగిలినప్పుడు అది దోశకి వాడేస్తాను రెండోసారి అనమాట నూనె, అంతే. అంతకన్నా మూడోసారి అస్సలు వాడనండి. ఇప్పుడు వచ్చే నూనెలు కూడా సరైనవి కాదు, ఎంత బ్రాండెడ్ నూనెలైనా కూడా అంత పెద్ద గొప్పగా ఉండవు. ఇదిగోండి ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం కాపు తక్కువైనా కూడా మెత్తపడతాయండి, తర్వాత చల్లారిన తర్వాత పెద్ద సరిగ్గా ఉండవు. అందుకని కొంచెం కాపు ఎక్కువే చూడండి, అలా ఎర్రగా వస్తాయి. ఇది మొరమొరలాడుతూ చక్కగా కరకరలాడుతూ ఉంటుంది, అలా తీసుకోవాలి మనం. కొంచెం కాపు తెల్లగా కొంచెం తీసుకున్నామంటే అది మెత్తగా ఉండి తర్వాత సాగుతున్నట్టుగా ఉంటాయి అన్నమాట. అందులో మినప్పిండి కదండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వేస్తున్నాను, ఇట్లా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలిపిన పిండికి ఒక 10-15 కంపల్సరీ పెద్ద పెద్ద జంతికలు వస్తాయండి. మనం హాయిగా ఈ 10 జంతికలు మనం ఒక 2 రోజులు తిన్నామంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కొంచెం కొంచెం కలుపుకోవచ్చు మనం, ఇట్లా పట్టించి పెట్టుకుంటే పిండి. ఉంటానండి, బాయ్.